ఏంటండి అది? తిరుగుతూ ఉన్నారని కోయ భాషలో చెప్పాను. వాడికి పునరావాసం, నాకు వనవాసం. వాడికి హైదరాబాద్ లో డిస్కో, నాకు కోతల వలస డాన్స్. వాడికి బర్గర్లు, పిజ్జాలు, నాకు వేర్లు, దుంపలు. నరకం చూపించాడని కొయ్య భాషలో చెప్పారు. ఆడకు అలవాటైపోయింది. ఇంకా కొన్ని రోజులు ఉండుంటే తెలుగు మర్చిపోయేవాడిని. అతను గొప్పవాడు కాకపోవచ్చు, కానీ మంచివాడు. ఏంటి ఏంటి మంచి ఏంటి? గుడ్ మార్నింగ్ సార్. హలో, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు? ఫైన్ సార్. సంవత్సరం క్రితం నీ అక్కని పెళ్లి చేసుకుంటానని వచ్చాడు. ఇప్పుడు నేను లవ్ చేస్తున్నాను అంటున్నాడు. వాడిని వెనకేసుకుని వస్తున్నావు నువ్వు. Tell me. I new books for you. Thank you, Daddy. మరి నాకు అక్క పుస్తకాలు ఉన్నాయి కదమ్మా. కాలేజ్కి వెళ్ళడానికి న్యూ బాయ్. థ్యాంక్ యూ డాడీ. మరి నాకు అక్క సైకిల్ ఉంది కదమ్మా. మమ్మీ మంచి మొగుడు దొరికాడమ్మా నీకు. మరి నాకు ఇదిగో అక్క బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా. మీరు చెప్పినట్టే వింటాను డాడీ. నాకు తెలుసు బాకీ. యు మై డార్లింగ్. నేను కూడా మీతో వచ్చేస్తాను. చచ్చా, ఎందుకురా? నువ్వేం తప్పు చేసావని పారిపోవాలి? ఇంకో 2 నెలల్లో ఎగ్జామ్స్ అయిపోతాయి, తర్వాత రా. అది కాదు డాడీ, ఇక్కడ ఉంటే వాడు నిన్నేం చేయలేడు. అయినా నీ సెక్యూరిటీ కోసం కత్తి లాంటి కుర్రోడ్ని సెలెక్ట్ చేశాను. బ్యాచ్ నంబర్ 58, రోల్ నంబర్ 132, gold medalist, topper of the batch, Pranav, the head constable. చెప్పిందంత గుర్తుందిగా? గుర్తుంది సార్. వాడేమైనా ఎక్కువ తక్కువ చేశాడనుకో, చంపేస్తే మీకేం ప్రాబ్లం లేదుగా? దాట్స్ మై బాయ్. అదిగా సాయం సిటీ పిల్లకాయలు కదా, ఏవో ప్లాన్లు ఇల్లు వేసి అవన్నీ ఆడికి తెలియవు కదా, ఇరగదీసేసినాడు. అదే మనూరులో అనుకో, ముందు చంపేసి ఆ తర్వాత ఎత్తారు ప్లాను, శవాన్ని ఎట్టా మాయం చేయాలా అని. పిలిచేదా? లైట్ ఆర్పాలంటే ట్రాన్స్ఫార్మర్ పెంచక్కర్లేదబ్బా, స్విచ్ ఆఫ్ చేసినా సరిపోతుంది. వీడి స్విచ్ ఎక్కడుందా అని ఆలోచిస్తున్నా. ఒప్పించావు, మీ నాన్న ఒప్పించేశావు. డార్లింగ్ తక్కువనే కదరా, నీకు 10 రోజులు టైం ఇస్తే పాకిస్తాన్ వాళ్ళని కన్విన్స్ చేసి కాశ్మీర్ మాకు వద్దు అనిపించేయగలవు. కమ్ ఆన్, లెట్స్ సెలబ్రేట్ దిస్ మూమెంట్. డోంట్ టచ్ మీ. భాగి, ఏమైంది భాగి? భాగి, డోంట్ టచ్ మీ. అబద్ధాలు ఆడేవాళ్ళంటే నాకు అసహ్యం. నీకు పిచ్చే కింద? నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పాను నీకు? నాకు అర్థం కావడం చెప్పు. ఎలా అడుగుతున్నాడో చూడండి అమ్మా, స్వాతి ముత్యంలో కమల్ హాసన్ లాగా. నువ్వు నక్సలైట్ అని నాకు ఎందుకు చెప్పలేదు? నేను నక్సలైట్? చాలా చిన్న విషయం. నవ్వేవంటే లెంపలు వాయించేస్తాను. నువ్వు నక్సలైట్ అని నాకు ఎందుకు చెప్పలేదు? మీ నాన్న ఎస్పీ నాకు చెప్పావా? మీ నాన్న ఎస్పీ నాకు చెప్పావా? చెప్పలేదు. నువ్వు నాకు నచ్చలేదు. నువ్వు నక్సలైట్ కాదు, వీరప్పనైనా ఐ డోంట్ కేర్. కానీ నా లైఫ్ అంతా సెకండ్ హ్యాండ్ నేనా? పుస్తకాలు, సైకిల్, చివరికి ప్రేమ కూడా సెకండ్ హ్యాండా? నేనా? కనీసం మా నాన్నని చూసి బయటకు వచ్చాకైనా మా అక్కతో అఫేర్ ఉందని నాకు చెప్పొచ్చు కదా. నేను సరే, నీకు అక్కడ నువ్వు చెప్పుండొచ్చుగా. లేదే, వాయ్? గో టు హెల్. అయినా నువ్వేం చెప్పావు? నీ వాళ్ళ గురించి ఏమని చెప్పావా? మీ అమ్మ గురించి చెప్పలా? మీ నాన్న గురించి చెప్పలా? అసలు ఎవరి గురించి చెప్పలా?
నేనేదో 2 విషయాలు దాచాను అంతేగా, చాలా సింపుల్ 2 విషయాలు. గతంలో నేను నక్సలైట్ ఏదో మీ అక్కని ప్రేమించాను అంతేగా. ఆయన మీ అక్కని తెలిసి నేను ప్రేమించానా? లేదే, జరిగింది. ఇవన్నీ ప్లాన్ చేస్తావా? నీకు అక్క ఉంది, దానికి చెల్లెలు ఉంటుంది, ఇద్దరిని ప్రేమిస్తాను ఒకేసారి నేనేమన్నా అనుకున్నానా? ఏం అనుకోలేదు, జరిగింది అంతే. దీనికి పెద్ద రాద్ధాంతం చేస్తున్నావు. నీ గురించి నాకేం తెలుసు? నువ్వు తాగి విస్కీ బ్రాండ్ తప్ప. అడిగితే చెప్తాంగా. అడిగి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అడగకుండా చెప్పే అలవాటు మాకు లేదు. ఐ హేట్ యు. మొత్తం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా నా ఆటోబయోగ్రఫీ అంతా ప్రింట్ చేసి ఇమ్మంటావా? సరిపోతా? అక్కర్లేదు. పరాయి వాళ్ళ వివరాలు తెలుసుకోవడం మేనేజ్ కాదు. నేను పరాయవాడినా? నేను పరాయవాడినా? బాగి ఓ గాడ్, ఓ దేవుడా. ద నేబర్స్, నాట్ ఈవెన్ ఫ్రెండ్స్. ఓకే, మన రిలేషన్ అంతా కట్టి కబోర్డ్ లో పడేసి ఫ్రెష్ గా ఎవరు బతుకు వాళ్ళు బతుకుదాం. బాగి నువ్వు ఇలా ఎమోషనల్ గా కాకుండా ఇక్కడ నుంచి మెచ్యూర్ గా ఉందాం. హాయ్, ఐమ్ బాగి బాగ్మతి, డాటర్ ఆఫ్ రామ్మోహన్ రెడ్డి IPS. నాకు ఒక అక్క ఉంది, సంవత్సరం నుంచి ఒక కుక్క కూడా ఉంది. మీరు? సంజయ్ సాహు. నైస్ మీటింగ్ యూ. మీరేం చేస్తుంటారు? పెచ్చోళ్ళకి దూరంగా ఉంటాం. ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తున్నా, ఫ్రెష్ గా. ఎవడో నువ్వు? గోర్ఖా వాచ్మన్? ఎవడరా నువ్వా? ప్రణవ్, ది హెడ్ కానిస్టేబుల్. అసలు నువ్వెవడరా? నేను ఎవరు? దానికి ఎవరని చెప్పి నీకు ఎవరని చెప్పి చెప్తాను రా, చెప్తా. నా పేరు సంజయ్ సాహు. నేను ఉస్మానియా MA లో ఎకనామిక్స్ చేస్తున్నాను. కింద కుర్రాళ్ళతో ఏరోబిక్స్ చేయిస్తాను, బయట అమ్మాయిలతో మల్టీప్లెక్స్ లో సినిమాలు చూస్తాను. నైస్ మీటింగ్ యూ. తిప్పడతా ఇంకెప్పుడు అడక్కు ఎవరని. అవి కూడా ఇవి కూడా. ఓకే, గిన్నుందా? లేదు. చేయబట్టు. ఎందుకు? ఆన్సర్ కావాలా పాలు కావాలా? పాలే కావాలి. మూసుకొని చేయబట్టు. చేయబట్టండి. చెయ్యి. మీకు సగం మాకు సగం. ఓకే, 2 ప్యాకెట్లు ఉన్నప్పుడు ఒక ప్యాకెట్ నువ్వు తీసుకుని ఒక ప్యాకెట్ నాకు ఇవ్వచ్చుగా బాబు. అయ్యో రామా, నాకు ఐడియా తట్టనే లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? రే అభి, ప్రణవ్ గారు ఏమన్నారో విన్నావా? దరిద్రుడు కదండి, వస్తాయి. ఏంటది? స్లీపింగ్ టాబ్లెట్స్. ఎందుకవి? రాత్రి బాగి తాగే పాలలో కలిపితే అది తాగి ముద్దులా నిద్ర అవుతుంది. మనం పండగ చేసినా పట్టించుకోదు, రేప్ చేసినా రెసిస్ట్ చేయదు. అమ్మ దుర్మార్గులారా, ఇంత దారుణమా? ప్రణవ్ గారు ఇక్కడ అర్థం లేదా? ఉందనుకున్నానే. ప్రణవ్ గారు ఆడవాళ్ల శీలాల్ని తీసేసే మీకు అద్దాలు తీసేయడం ఒక లెక్కరా? అయ్యో లేదు సార్. నీచులారా. ప్రణవ్ గారు అంత ఉత్తినా సార్. ప్రణవ్ గారు సార్ నా మాట వినండి సార్ ప్లీజ్. దయచేసి విషయం బాగా చెప్పండి. చెయ్యి తీసేస్తాను. ఎవరనుకున్నావు? ప్రణవ్, ది హెడ్ కానిస్టేబుల్. ప్రణవ్ గారు ప్లీజ్ సార్, నాశనం ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్. ఏమైంది? బుగ్గకేమైంది? గోడ గీసుకుంది. గోడ రైట్ లో ఉంటే లెఫ్ట్ లో ఎలా గీసుకుంటుంది? దిగేటప్పుడు గీసుకుందమ్మా. కన్నింటి నల్లగా ఉంది. అన్ని ప్రశ్నలు ఇప్పుడు వేయాలమ్మా, ఏదో క్లాస్ టీచర్ లాగా. మళ్ళీ ఎక్కడికి? ఇంట్లో ఉంటే పిచ్చెక్కుతుందమ్మా, అలా బయటికి వెళ్ళి తిరిగి వస్తా. లేదు లేదు లేదు, నేనెందుకు వెళ్తాను? నేను వెళ్ళను. బయటికి వెళ్తానన్నావు. వెళ్తానంటే వెళ్ళాలా? నేనేం వెళ్ళను, నేను ఇంట్లోనే ఉంటా. ప్లీజ్. I can't do it, man. వై? She's like my daughter, you know. How could I? ఏంటి ప్రణవ్ ఇలా డిసప్పాయింటింగ్ మాటలు మాట్లాడితే ఎట్లా? నన్ను డిసప్పాయింట్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? మరి దాన్ని బట్టి నువ్వే ఒక నిర్ణయం తీసుకో. Tablets. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు.
ఇచ్చావా? తాగిందా? ఏంట్రా బుజ్జి ప్రణవ్ కూడా అబద్ధాలు చెప్తున్నాడు. ఈ పాల మిసాలు చూస్తేనే తెలుస్తుందిరా ఆ పాలు నువ్వు తాగావని. అంటే కొంచెం లాస్ట్ లో మిగిలిపోతేను. అసలు నా ఐడియా అంతా పాలు నువ్వు తాగాలన్నారా? పడుకున్న అమ్మాయిని రేపు చేస్తే మజా ఏముందిరా, పరిగెట్టి దాన్ని చేయాలి గాని. ఇప్పుడు నువ్వు పడుకుంటావు, అది పరిగెడుతుంది, అరుస్తుంది, ఏడుస్తుంది, ప్రణవ్ హెల్ప్ మీ హెల్ప్ మీ, నా శీలాన్ని రక్షించు అంటుంది. అప్పుడు నేను సంజయ్ సాహు బాగమతిని మర్చిపోవటానికి ట్రై చేస్తున్న రోజులు, దామోదర్ రెడ్డి సంజయ్ సాహుని మర్చిపోకుండా ఉండటానికి ట్రై చేస్తున్న రోజులు కూడా అవే. గత 15 నిమిషాలు నువ్వు కలకన్న బస్ స్టాప్ అదేనమ్మా. ఏంటి కుమేసుకో సార్ 16B ఎక్కితే జూబ్లీ హిల్స్ వరకు వెళ్ళిపోతామండి. చూడు బ్రదర్, 16B ఎక్కడ వరకు మన చేతిలో ఉంది. జూబ్లీ హిల్స్ ఆగుతుందా, యాక్సిడెంట్ అప్పుల దగ్గర ఆగుతుందా అనేది డ్రైవర్ అంకుల్ చేతిలో ఉంటుంది. థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యూ మై బాయ్. అంత బాధపడకున్నా, లైట్ తీసుకో. అవును, ఇందుకే బ్యాగ్ ఏంట్రా? యాదేట్రా సార్, ఆ దూరం జుబ్బా వేసుకుని పోతున్నాడు చూసినా? ఆ బైక్ బ్యాగ్ అని ఇచ్చేసి రాపు, మర్చిపోయినా. పూడ్చేదానికి వారం, బంకు కట్టేదానికి 10 రోజులు, పిల్లకాయ లేచి నడిచేదానికి నెల. వీటిది వరకు అట్లా నవ్వడానికి ఎన్నేళ్ళు పడుతుందో. ఆగు, అమ్మాయి గారు లోపల చదువుకుంటున్నారు. చదువుకుంటారా? తక్కువలో చదువు తర్వాత చదువుకోవచ్చు. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. దయచేయండి. నీకెందుకురా? బాగీ, భయపడ్డావా? ఏం లేదు బాగీ, మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? జో సిగ్గు చెప్పు, సిగ్గు సెక్సీగా ఉంటది కదా, తన నెంబర్ ఇవా? ఎందుకు? మెచ్యూర్డ్ గా ఉండేవాళ్ళు ఇలాంటి ప్రశ్నలు అడగకూడదమ్మా. థ్యాంక్ యూ బాగీ, చాలా మంచి హెల్ప్ చేసావు. మీ ఎకనామిక్స్ లో పొడుగా తెల్లగా ఎప్పుడు చెక్ షర్ట్స్ వేసుకుని శేఖర్ అవడా తెలిసే, హ్యాండ్సమ్ గా ఉంటాడు. అతని నంబర్ తెలుసా? తెలుసు. ఒకసారి ఇస్తావా? ఇవ్వనుగా. ఎందుకు? నీలో మెచ్యూర్డ్ కాదుగా నేను. హలో జో. స్పీడా? వాడు హలో అనేసరికి పొలోమని వచ్చేసినట్టుంది. Hi Joe, what a pleasant surprise, Joe. Been long time. ప్రణవ్, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఏం చేస్తున్నారో నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఓకే. సారీ జో, ఆ రోజు నేను తాకిన మైకులు అలా మాట్లాడేశాను. ఐఎమ్ రియలీ సారీ. ఇక్కడ ఉంటే వీడు చూసేస్తాడేమో. అమ్మయ్యా. చాలా బిజీగా ఉన్నా, నేను ఫోన్ చేస్తాను, మాట్లాడతాను రా. స్వామి పండు ఉండు దేవి, కంగారు పడు, కడుక్కుంది. స్వామి
నాకు డబ్బు కావాలి. మోక్షం మనశ్శాంతి లాంటి వాడికి నాయన డబ్బులు అడగ. అవి నాకెందుకు స్వామి? అర్జెంట్ గా నాకు 5,000 కావాలి. ఆల్రెడీ పండు బొక్క. నీ స్వామి తిట్టులొద్దు. ఆ మూల కబోర్డ్ ఉంది, కబోర్డ్ లో చొక్కా ఉంది, దాంట్లో 5,000 ఉన్నాయి, తీసుకొని చావు. ఇదే డబ్బులు క్రిష్ వాట్? నాకు చొక్కా కావాలి. ఫుల్ హ్యాండ్సా హాఫ్ హ్యాండ్సా? హాఫ్ హ్యాండ్స్. ఆ కబోర్డ్ లో ఉంది, తీసుకొని తగలడు పో. థ్యాంక్ యూ స్వామి. చొక్కా మార్చాలిగా. ఇంకా నయం అండర్వేర్ అడగలేదు. ఒరే మన వెంకటేశ్వర ఉంగరం ఇచ్చాను ఎక్కడది? ఆ కబోర్డ్ లో ఉంది, తీసుకొని తగలడు. వీడు ఉంగరానికి కూడా పెట్టాడు. ఇంకా లాభం లేదు. అసలు ఏముందండి కబోర్డ్ లో? దాని కబోర్డ్ పంపిస్తారు. అందులో 4 బదులు చొక్కా ఒకటి, దానికి బొక్క ఒకటి. నా చొక్కా కొట్టేశారు, నా డబ్బులు తప్పేశారు. చివరికి ఉంగరాలు వజ్రాలు ఉండడానికి అది ఎవరు అచ్చైపోతారండి? నీ అమ్మ. ఇతను ఎవరు బూత్లు మాట్లాడుతున్నాడు? జో నువ్వేం పట్టించుకోకూడదు. పెచ్చ నాకా? నీకే పిచ్చా? అవును. నీకు మత పిచ్చరా? వీడిని కూడా రాక్షసి పంపించుంటుంది. ఆవిడ రాక్షసి కాదమ్మా, పంపించింది. సాయంత్రం పార్టీకి వచ్చేసాయి. బాయ్. ఏంటన్నా ఏదన్నా తేడాగా ఉందా? ఏం లేదే. అస్సలు కొంచెం కూడా తేడా అనిపించడం లేదా? నాకేం తేడా కనపట్లేదే. కొంచెం కూడా చల్లగా లేదు? చల్లగా అంటే ఓ టైపు చల్లగా. షూర్. ఏంట్రా ఇందాకేంటనా నా నిజ స్వరూపం జోకి చెప్తావా? ఇప్పుడు నీ నగ్న స్వరూపాన్ని కాలనీ వాళ్ళందరికీ చూపిస్తాను రా. ఇప్పుడు అల్లరి పిల్లవాడు సంజయ్ ఏం చేస్తాడో చెప్పుకొని చూద్దాం. ఫౌంటైన్ కట్టేస్తాడు. ఓకే అభి, నీకు 10కి 10 మార్కులు వచ్చినాయి. థ్యాంక్ యూ. ఓకే ఇప్పుడు ప్రశాంతంగా పార్టీకి వెళ్ళొచ్చు. జో ఐఎమ్ కమింగ్. హాయ్ డాడీ. నీకు మంచి సంబంధం చూశానమ్మా. డాడీ ప్లీజ్. నిన్నే ఒక కుర్రాన్ని చూశాను, చాలా బాగున్నాడు. డాడీ నాకు వద్దు. ఇందాక సరిగా వినపడలేదు. స్పీకర్ ఆన్ చేస్తాను. మళ్ళీ చెప్పండి. అవన్నీ తర్వాత, ముందు చెప్పండి. ఎర్రగా ఉన్నాడా? మామూలుగా చూడడానికి కోడిగుడ్డులా తెల్లగా ఉన్నాడు. సిగ్గుపడితే టొమాటోలో ఎర్రగా ఉంటాడు. But I want to see you once, Daddy. చూస్తే నువ్వే చెప్తావు అరవింద్ స్వామిలో ఉన్నాడని. No. అలా వెళ్తే చీప్ అయిపోతాం డాడీ. ఆయన ఆడపిల్లలంటే బంజారాస్ జూబ్లీస్ లా ఉండకూడదు, ఎవరెస్ట్ లా ఉండాలి. అప్పుడే డిగ్నిటీ ఉంటుంది. లంచ్ కి తాజ్ కి రమ్మనండి. బాయ్ డాడీ. ఏయ్, రొమాన్స్ లో ఒరిజినాలిటీ ఉండాలి. ఇంకోటి ఐడియాలు కాపీ కొట్టడం అంటే ఆగస్టు 15 బ్రిటిష్ కంపెనీ చాకరీలు పంచినంత మహాపాపం. రాసి అంటే రాక్షసి అని. నీకు షార్ట్ కట్ ఎక్కువ. నా పేరు రఘురామ్ అండి. టీసీఎస్ లో ప్రాజెక్ట్ లీడర్ గా పనిచేస్తున్నాను. టేక్ హోమ్ ఓ 70 దాకా ఉంటుంది. రీసెంట్ గా ఓ కారు కూడా కొన్నాను. ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. మా అమ్మా నాన్న కూడా. మార్నింగ్ మాక్సిమం ఒక 1 అవర్ నా వర్క్ అంతా అయిపోతుంది. ఆ తర్వాత ఆల్మోస్ట్ అంతా ఇంటర్నెట్ మీదనే కూర్చుంటాను. ఈవినింగ్ కూడా ఎర్లీగా వచ్చేస్తాను. యాక్చువల్లీ ఐ డోంట్ స్మోక్, బట్ సమ్ టైమ్స్ వాట్ హ్యాపెండ్? మీకు ఫుడ్ అలర్జీ ఉందా? నాకు పొట్లకాయ పడదండి. మీరు ఇప్పుడు తింటున్నది పొట్లకాయేనండి. డబ్బులేంట్రా? ఇంకా పిలవడం కష్టం. అరే అభి, నేను ప్యాకెట్ కొట్టి చంపేస్తాను. రాయ్ ప్రణవ్ గాడు రా. ప్రణవ్ గాడా? గారంటే తట్టుకోలేవురా, చచ్చిపోతావు. రా కొట్టేసుకుని ఊపుకుంటూ బయలుదేరా. ఎక్కడికి? ఎక్స్ తీసుకొద్దామని. ఎగ్స్ తీసుకురావడానికి. ఎవరికి రా? అమ్మాయి గారికి. అమ్మాయి గారికా? ఏం చేద్దామని? ఆమ్లెట్లు వేద్దామని. వేసిన చాలుగానే రా. ఏంటండి పనుందిరా నీతోడే. కూర్చో. వద్దులేండి. ఎందుకు వచ్చింది? ఈ 1000 తీసుకెళ్ళి 1000 హాఫ్ వద్దులే, ఫుల్ తీసుకొచ్చా. అది కాదు సార్, ఆయన 10 రూపాయలు ఇచ్చి 1000 అంటారు.
రే ప్రణవ్, అయ్యా చికెన్ అయిపోయింది, 2 ప్లేట్ చికెన్, నాకు ప్రాన్స్, వీడికి 2 ప్రాన్స్, ఫిష్, ఆడిగా ఫిష్ తీసుకొచ్చా. అంటే ఈ వెయ్యిలోనేనండి? 1000లోనే 7 పొద్దు ఉంచుకో చిల్లరా. మిగిలిపోతే చిల్లర ఉంచుకోమంటున్నారా? అవునరా, అర్థం కాలేదా? వెళ్ళు. ఎవడు రాడు? ఇది సంసారంలోనే కొంపలా లేదు, ఎవడు పడితే వాడు వచ్చేస్తున్నాడు. రాయ్ పొట్టకాయ బాగా రాయ్, ఇది మర్యాదస్తులని కొంపరా రాయ్. ఇలా కొడితే హాయ్. ఏంటి రఘు ఇలా వచ్చా? అది మేము కొంచెం మాట్లాడుకోవాలి. షూర్, మాట్లాడుకోండి. ఏంటి చెప్పు. అంటే కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్ గా ఏంట్రా పర్సనల్? అర్ధరాత్రి పూట ఇది సాని కొంపనుకుని ఏం కొంపనుకుంటున్నారా నువ్వు? ఏంటి నా ఉద్దేశం అది కాదు సార్. ఏంటి? సాయంత్రం డిశ్చార్జ్ అయ్యాను. పాపం తను కంగారు పడుతుందేమోనని. ఇది అరే, సంవత్సరం పాటు ప్రేమించిన నన్నే కింద తాగి సిద్ధం అయిపోతుంటే పట్టించుకోలేదు. నిన్నగాక మొన్న వచ్చిన పొట్లకాయ పప్పుగాడివి ఇది పట్టించుకుంటది. షట్ అప్. మాకు కొంచెం ప్రైవసీ కావాలి. నాకు ఐశ్వర్యరాయ్ కావాలి, కానీ కుదరదుగా. ఎక్కువగా గొడవ చేసావంటే ప్రణవ్ని పిలుస్తాను. ప్రణవ్ ఆడు పెద్ద 6 శ్వార్జరాగర్, మరి ఆడొచ్చి మమ్మల్ని సేవ్ చేస్తా. అరే పొట్టగా తిన్నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. ఆ ప్రణవ్ గారు వచ్చి ఏం పీక్తాడో నేను చూస్తాను ఈ రోజు. సార్, నా కోసం మీరు అనవసరంగా అవి పీక్కోవటం ఎందుకులేండి. ప్రణవ్ క్యూట్ బాయ్, తెచ్చేసావా? కిందకెళ్ళి మంచి పెగ్ ఫిక్స్ చేయమా. వెళ్ళు. నాకు రాదండి. పిచ్చి ప్రణవ్, అన్ని పుట్టుకుతూనే వచ్చేస్తాయంట్రా. మరేనండి. 2-3 పెగ్గులు రాంగ్ కలుపుతావు. నేను 4 సార్లు గట్టిగా కొడతాను. అప్పుడు ఆటోమేటిక్ వచ్చేద్దా? వెళ్ళిపోమా, వెళ్ళి పెగ్ ఫిక్స్ చేయి. వెళ్ళిపోమా, వెళ్ళిపో. నన్ను చంపేసేలా ఉన్నాడు ఈ మెట్లు ఒకటి. చిల్లరేదిరా? చిల్లరా? 1000 రూపాయలు డబ్బులు ఇస్తా, మరి మా లెక్క చెప్పరా? 1000 ఉంచుకోమన్నారు కదా సార్. నేను అలాగే అంటాను రా, అది నా దయాగుణం. కానీ అది నువ్వు ఇచ్చేయాలి, అది నీ సంస్కారం. వాడు అన్నేసి మాట్లాడుతుంటే పడతావేంటి నువ్వు? కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. అయిపోయినా నీ చాడీలు? నిజమే కదా సార్. కింద పోయి నీ సంగతి చెప్తా. వెళ్తాను. కింద పోయి చెప్తా. మళ్ళీ మెట్లు దిగాలి. ఓకే బాగి, గుడ్ నైట్. బాగి ఏంట్రా సొంత పిల్లలు పిలిచినట్టు పిలుస్తున్నావు? నేనే పిలవడం మానేశాను. ఏం బాగి? మేము తీసుకున్నాను, బయలుదేరు. గుడ్ నైట్ బాగుమతి. బయలుదేరని వెళ్తున్నాడు కదా. I'll call you later. బాగి